నాకు ఈమె మాట్లాడుతున్న విన్న దగ్గర నుంచి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. అసలు ఈమె అసలు ఆడదేనా అనిపించింది. ప్రధాని మోదీకి పలువురు మహిళలతో సంబంధాలున్నాయని, దానివల్ల నేను తీవ్ర నిరాశకు గురైన, ఆరోగ్యం దెబ్బతింది, కోలుకోవడానికి ఆయుర్వేద చికిత్స కేంద్రానికి వెళ్లాల్సి వచ్చింది. మధు కిష్వార్ వామపక్ష ఉగ్రవాద సానుభూతి పరురాలు. మధు కిష్వార్ కు ఇది ఒక అలవాటుగా మారింది. నిరాధారమైన ఆరోపణలు చేయడం, పెద్ద దుమారం రేపడం, ఆపై నిజం బయటపడటం మొదలైనప్పుడు నిశ్శబ్దంగా మాయమైపోవడం. ఆమె సంస్థలకు విదేశీ నిధులపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తాయి. అయినప్పటికీ ఎలాంటి ఆధారాలు లేకుండా దేశం తన మాటను నమ్మాలని ఆమె ఆశిస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఆమె ఉగ్రవాది యాసిన్ మాలిక్ సన్నిహిత సహచరిగా ఉండేది. కాశ్మీరీ పండితుల మారణకాండలో ప్రమేయం ఉన్న అదే యాసిన్ మాలిక్ తో ఈ ఒక్క వాస్తవమే ఎన్నో విషయాలు చెప్తుంది. కఠినమైన నిజం ఏంటంటే ఆమె ఊహించినంత ప్రాముఖ్యతను బీజేపీ ఆమెకి ఇవ్వలేదు. ఇప్పుడు అదే అసంతృప్తి బహిరంగంగా వ్యక్తమవుతుంది. ఒకవేళ బీజేపీ ఏదైనా చట్టపరమైన చర్య తీసుకుంటే ఆమె వెంటనే బాధితురాలి కార్డుని ప్రయోగిస్తుంది. ఎటువంటి ఆధారం లేదు, ఎటువంటి సారం లేదు. చివరికి న్యాయస్థానాలు ఈ ఆరోపణలను చీల్చి చెండాడతాయి. అయితే అసలు లక్ష్యం మాత్రం సుస్పష్టం. సంచలనం సృష్టించడం, పరువు తీయడం, ఆ తర్వాత ముసలి కన్నీరు కారుస్తూ తమను తాము బాధితులుగా చిత్రీకరించుకోవడం.